వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ సొసైటీ భారతీయ సమాజం అనే సబ్జెక్ట్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ ద్వారా 1000 పైగా వీడియోస్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే మన ఛానల్తో పాటు టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా మనకి ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా మా సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. ఫస్ట్ క్వశ్చన్, శ్రీ నారాయణ గురుస్వామి. శ్రీ నారాయణ గురుస్వామి కేరళలో ప్రారంభించిన శ్రీ నారాయణ ధర్మ పరిపాలన ఉద్యమం ప్రధానంగా ఏ విషయాల మీద దృష్టి సారించింది? ఆన్సర్ బి 2, 3, 4. ఈ పాయింట్స్ 2, 3, 4. ఉద్యోగాలలో రిజర్వేషన్, దళిత వర్గాల షెడ్యూలింగ్, ఆలయ రోడ్లలోకి ప్రవేశం. ఇవన్నీ కూడా శ్రీ నారాయణ గురుస్వామి కేరళలో ప్రారంభించిన శ్రీ నారాయణ ధర్మ పరిపాలన ఉద్యమం ప్రధాన విషయాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ముస్లింలలో విద్యా సంస్కరణ ఉద్యమాలను ప్రారంభించింది ఎవరు? ఆన్సర్ ఏ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ తెగలలో భగత్ ఉద్యమంతో సంబంధం ఉన్న తెగ? ఆన్సర్ ఏ సహారియా తెగ. నెక్స్ట్ క్వశ్చన్, రాజకీయ ఉద్యమాలలో కుల విభేదాల పట్ల తన మద్దతును సమీకరించిన ఉద్యమం ఏది? ఆన్సర్ ఏ ఆత్మగౌరవ ఉద్యమం. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీ నారాయణ ధర్మ పరిపాలన ఉద్యమం మొదట ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ సి యజ్వాల్ ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, హిందూ మతం నుండి ఇతర మతాలకు మారిన వారిని తిరిగి హిందూ మతంలోకి చేర్చుకోవడానికి శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించిన సమాజం ఏది? ఆన్సర్ సి ఆర్య సమాజం. నెక్స్ట్ క్వశ్చన్, వెలి కులం అవుట్ క్యాస్ట్ అనేది కుల వ్యవస్థలో ఉత్పత్తి. కుల వ్యవస్థ నిర్మూలన తప్ప వెలి కులాన్ని తొలగించేది మరేదీ లేదు అని అన్నది ఎవరు? ఆన్సర్ డి బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని అధికరణాలలో భారతదేశంలో అల్పసంఖ్యాకుల ప్రయోజనాల పరిరక్షణకు స్పష్టంగా హామీ ఇస్తున్న అధికరణలు? ఆన్సర్ ఇస్ బి 29, 30 అధికరణలు. నెక్స్ట్ క్వశ్చన్, అధికరణ 332 ఏ అంశాన్ని స్పష్టం చేస్తుంది? ఆన్సర్ బి రాష్ట్రాల శాసనసభలలో ఎస్సీ ఎస్టీల కోసం సీట్ల రిజర్వేషన్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా సంస్థలలో సీట్లను రిజర్వ్ చేయడం, విద్యార్థికి ఉపకార వేతనాలు ఇవ్వడం మొదలైన చర్యల ద్వారా షెడ్యూల్డ్ తెగల వారికి విద్యాపరమైన పురోగమనం కల్పించడానికి సదుపాయం ఏర్పాటు చేసే భారత రాజ్యాంగంలోని అధికరణం? ఆన్సర్ ఏ 15(4). నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులాల విద్య ఆర్థిక ప్రయోజనాల పెంపుదలకు ఎందులో వీలు కల్పించడమైంది? ఆన్సర్ బి ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ స్థాయి చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు చేసిన జాతీయ మహిళా కమిషన్ లక్ష్యం ఏది? ఆన్సర్ ఏ మహిళలకు కల్పించిన రాజ్యాంగబద్ధమైన న్యాయసమ్మతమైన రక్షణలను సమీక్షించడం. నెక్స్ట్ క్వశ్చన్, దేని ఆధారంగా షెడ్యూల్డ్ కులాలకు రిజర్వేషన్ కల్పించడమైనది? ఆన్సర్ సి జనాభా ఆధారంగా షెడ్యూల్డ్ కులాలకు రిజర్వేషన్ కల్పించడమైంది.
నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్డ్ కులం అనే పదాన్ని ఆన్సర్ డి భారత రాజ్యాంగంలో నిర్వచించలేదు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని అల్పసంఖ్యాకుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రత్యేక అధికారిని నిర్మించే అధికారం ఎవరికి ఉంది? ఆన్సర్ సి రాష్ట్రపతికి కలదు. నెక్స్ట్ క్వశ్చన్, వెనుకబడిన తరగతుల కమిషన్ను ఏర్పాటు చేయడానికి సంబంధించిన నిబంధనలను ఎందులో పొందుపరచడమైనది? ఆన్సర్ ఏ భారత రాజ్యాంగం 340. భారత రాజ్యాంగ అధికరణ 340లో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక మతాన్ని షెడ్యూల్డ్ కులంగా ప్రకటించే అధికారం ఎవరికి ఉంది? ఆన్సర్ ఏ రాష్ట్రపతికి కలదు. నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్డ్ కులాలకు కల్పించిన రాజ్యాంగబద్ధమైన రక్షణ ఇది? ఆన్సర్ డి అస్పృశ్యతను నిషేధించడం. నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్డ్ కులాల వారికి తాగునీటి సదుపాయం కల్పించడానికి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధన ఇది? ఆన్సర్ సి బావులు, నీటి చెరువుల వినియోగం మీద ఆంక్షలు తొలగించడం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ శాతం అధికంగా ఉంది? ఆన్సర్ డి తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి సరైనది? ఆన్సర్ సి రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులాన్ని నిర్వచించలేదు. నెక్స్ట్ క్వశ్చన్, వెనుకబడిన తరగతి అనే పదాన్ని భారత రాజ్యాంగంలోని ఏ అధికరణలో ఉపయోగించడం జరిగింది? ఆన్సర్ బి 16(4)లో ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఏ సంవత్సరంలో కేంద్రంలో మహిళా సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడమైంది? ఆన్సర్ బి 1986లో ఏర్పాటు చేయడమైంది. నెక్స్ట్ క్వశ్చన్, వివాహం, కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి కుటుంబ న్యాయస్థానాల చట్టాన్ని ఆమోదించిన సంవత్సరం? ఆన్సర్ ఏ 1984. నెక్స్ట్ క్వశ్చన్, గిరిజన సముద్ధరణ కోసం 5 ప్రాథమిక సూత్రాల పంచశీలను 5 ప్రాథమిక సూత్రాల అంటే దీన్ని పంచశీల అంటారు. సో దీన్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించింది ఎవరు? ఆన్సర్ సి జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని అధికరణ 164 ఏ రాష్ట్రాలలో గిరిజన సంక్షేమానికి ప్రత్యేక మంత్రులను నియమించడానికి వీలు కల్పించింది? ఆన్సర్ సి బీహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో గిరిజనుల విషయంలో పృథక్కరణ విధానాన్ని ప్రచారం చేసింది ఎవరు? పృథక్కరణ విధానాన్ని ప్రచారం చేసింది ఎవరు? ఆన్సర్ సి ఎల్విన్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ప్రకటన ఏదైనా కులాన్ని షెడ్యూల్డ్ కులంగా పరిగణించే అధికారాన్ని భారత రాష్ట్రపతికి కల్పిస్తుంది? ఆన్సర్ డి ప్రకటన 341. నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్డ్ కులం అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఆన్సర్ సి సైమన్ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆధిపత్య కులం అనే భావనను ఎవరు ప్రతిపాదించారు? ఆన్సర్ సి మైసూర్ నరసింహాచార్య శ్రీనివాస్. నెక్స్ట్ క్వశ్చన్, సామాజికీకరణ మొదటి ఏజెన్సీ ఏది? ఆన్సర్ సి కుటుంబం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మహిళల స్థితిగతులపై ఏర్పాటు చేసిన కమిటీ ఏది? 1974-75 నివేదికను ఏమంటారు?
భారతదేశంలో మహిళల స్థితిగతులపై ఏర్పాటు చేసిన కమిటీ 1974-75 నివేదికను ఏమంటారు? ఆన్సర్ బి సమానత్వ నివేదిక 1974. నెక్స్ట్ క్వశ్చన్, వివాహం ద్వారా జతపరచబడే బంధువులకు వాడే సాంకేతిక పదం. ఆన్సర్ ఏ అప్పిన్స్. సాంకేతిక పదం ఏదంటే అప్పిన్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ బంధుత్వ వ్యవస్థపై ఐరావతి కార్వే చేసిన అధ్యయనంలో ఎన్ని సాంస్కృతిక మండలాలను పోల్చారు? ఆన్సర్ సి 4 సాంస్కృతిక మండలాలను పోల్చారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థను అధ్యయనం చేయడానికి హెన్రీ మెయిన్ ఏ విధానాన్ని ఉపయోగించారు? ఆన్సర్ సి చారిత్రక సాంస్కృతిక ఇండలాజికల్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి 1994ని ఏ విధంగా ప్రకటించింది? ఆన్సర్ ఏ అంతర్జాతీయ కుటుంబ సంవత్సరంగా ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, కులానికి సంబంధించిన 7 సాంస్కృతిక లక్షణాలను వివరించిన రచయిత ఎవరు? ఆన్సర్ ఏ లూయిస్ డుమాంట్. నెక్స్ట్ క్వశ్చన్, వర్ణ విధానం కుల వ్యవస్థను చాలా తప్పుగా వక్రీకరించిన చిత్రాన్ని ప్రదర్శించిందని ఎవరు పేర్కొన్నారు? ఆన్సర్ సి ఎస్ శ్రీనివాస్. నెక్స్ట్ క్వశ్చన్, వరకట్న నిషేధ చట్టం 1961 వరకట్నం ఇచ్చిన మరియు తీసుకున్నచో ఎన్ని సంవత్సరాలు జైలు శిక్షను ప్రతిపాదించింది? ఆన్సర్ బి 5 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల హక్కుల నేపథ్యంలో 1885 నాటి రఖ్మాబాయి కేసు ఏ అంశాల చుట్టూ తిరుగుతుంది? ఆన్సర్ సి వైవాహిక హక్కు పునరుద్ధరణ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అనైతిక చర్యల నిరోధక చట్టం 1956 ప్రధానంగా ఏ విషయంలో ప్రస్తావించబడింది? ఆన్సర్ సి అక్రమ రవాణా చేయబడిన మహిళలు. నెక్స్ట్ క్వశ్చన్, 2018లో భారత ప్రభుత్వం పిల్లలకు పోషకాహార విలువలను మెరుగుపరచడానికి ప్రారంభించిన కార్యక్రమం ఏది? ఆన్సర్ బి పోషణ్ అభియాన్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రీయ మహిళా కోష్ ఎవరికి రుణాలను అందిస్తుంది? ఆన్సర్ బి మైక్రో ఫైనాన్స్ సంస్థలకు. నెక్స్ట్ క్వశ్చన్, మైనారిటీ సమస్యలపై వేయబడిన కమిటీ ఏది? ఆన్సర్ సి రాజేంద్ర సింగ్ సచార్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, బిఆర్ అంబేద్కర్ జనరల్స్కు సరికానిది? ఆన్సర్ డి ఇవన్నీ సరైనవే. జనతా, మూక్ నాయక్, బహిష్కృత్ భారత్ ఇవన్నీ కూడా బిఆర్ అంబేద్కర్ జనరల్స్ అంటే ఇవి రచనలు అన్నమాట. బిఆర్ అంబేద్కర్ రచించిన పుస్తకాలు జనతా, మూక్ నాయక్, బహిష్కృత్ భారత్. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో వికలాంగుల జనాభా. ఆన్సర్ ఏ 2.68 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాంతీయ మతతత్వానికి గల కారణాలకు సంబంధించి సరైనది? ఆన్సర్ పైవన్నీ రాజకీయ కారణాలు, చారిత్రక కారణాలు, భౌగోళిక కారణాలు.
నెక్స్ట్ క్వశ్చన్, గృహ గృహహింస గృహహింస నిరోధక చట్టం 2005 ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ ఏ 2006 అక్టోబర్ 26 నుండి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలో మైనారిటీల గురించి పేర్కొన్న నిబంధనలు? ఆన్సర్ ఏ 29, 30, 350A. నెక్స్ట్ క్వశ్చన్, చివరగా సొసైటీ అనే గ్రంథంలో కుటుంబ లక్షణాల గురించి వివరించిన వ్యక్తి? సొసైటీ అనే గ్రంథంలో కుటుంబ లక్షణాల గురించి వివరించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ డి ఆర్ఎం మైకేవర్. ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, వీటిని ఎవరు కూడా వదిలిపెట్టకండి. కంపల్సరీగా 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ వస్తాయి. సో అదేవిధంగా మీకు ఈ యొక్క క్వశ్చన్స్ అన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా ఈ యొక్క లింక్ షేర్ చేయడం జరుగుతుంది. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.